జీవన అయితే హర్షతో కలిసి జాగింగ్కి వెళ్ళడానికి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జడ్జి తాత వెళ్ళి, అమ్మ జీవన ఏంటి జాగింగ్కా, ఈరోజు నాతో పాటు వస్తావా అని చెప్పి అంటూ ఉంటారు. ఆ తాతయ్య సరే, కానీ హర్ష వస్తాడన్నాడు, తన కోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అంటుంది. లేదు, ఈరోజు హర్షతో కాదు నాతో పాటు నువ్వు జాగింగ్కి రావాలి అని చెప్పి అంటూ ఉంటాడు గౌరీప్రసాద్. అది విని ఇంతలో అక్కడికి హర్ష వచ్చి, ఆ తాతయ్య మీతో పాటు నేను కూడా వస్తాను. ఏంటి తాతయ్య నువ్వు నీ పొట్టతో పాటు నా పొట్ట గురించి కూడా ఆలోచించాలి కదా, నా పొట్ట చూడు ఎలా పెరిగిపోతుందో, ఇదంతా ఫ్యాటే తాతయ్య అంతే చెప్పి అంటూ ఉంటాడు. అది విని గౌరీప్రసాద్ అయితే, అమ్మో వీడు కానీ నాతో వస్తే నేను జీవనాతో మాట్లాడాలనుకున్న మాటలేవి కుదరవు, హర్ష మాతో రాకుండా చేయాలని చెప్పి గౌరీప్రసాద్ అనుకుంటూ ఉంటాడు. ఇక హర్ష అయితే, ఏంటి తాతయ్య చెప్పు, పదండి మన ముగ్గురం వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు, నువ్వు మాతో పాటు రావడానికి వీల్లేదు అని చెప్పి గౌరీప్రసాద్ అంటాడు. అదేంటి తాతయ్య అలా అంటావు, నా పొట్ట చూడు ఎంత ఉందో, నీ పొట్ట చూడు ఎంత ఉందో, నాకే ఎక్కువ ఉంది కదా, పదండి తాతయ్య మన ముగ్గురం కలిసి జాగింగ్కి వెళ్దాం అని చెప్పి అంటాడు. నువ్వు మాతో పాటు రావట్లేదని చెప్పానా అని చెప్పి గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు. అదేంటి తాతయ్య, జీవన నువ్వు మాత్రమే వెళ్తారా, నేను కూడా వస్తాను తాతయ్య అని చెప్పి అంటాడు. నా మాటలకి గౌరీప్రసాద్ అయితే, లేదు, నువ్వు రావడానికి వీల్లేదు, నేను జీవన మాత్రమే వెళ్తున్నాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, ఈరోజు జీవనాతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, జీవనాతో నేను మాట్లాడుతాను, నువ్వు రావడానికి వీల్లేదు అని చెప్పి గౌరీప్రసాద్ అంటాడు. అది విని హర్ష అయితే, ఏంటి తాతయ్య అంత పర్సనలా, మీ ఇద్దరు మాట్లాడుకోవడం ఏంటి, నేను కూడా ఉంటాను తాతయ్య అని చెప్పి అంటాడు. లేదు హర్ష, నువ్వు రావడానికి వీల్లేదు, నేను జీవన ఈరోజు జాగింగ్కి వెళ్తామన్నామా, అంతే, నువ్వు వచ్చావంటే బాగోదు అని చెప్పి తాతయ్య అంటాడు. ఇక అది విని జీవన అయితే, ఆ పర్సనల్ ఏం మాట్లాడాలి, తాతయ్య నాతో ఏం మాట్లాడతారని చెప్పి జీవన కంగారు పడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.